హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో జస్ట్ 36 వేస్ట్ 29 ఆర్మ్ హోల్ 8 ఈ మెజర్మెంట్స్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ఓకేనా? పుష్ప హ్యాండ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ కదా, పుష్ప 2 వస్తుంది కాబట్టి పుష్ప హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను. ఓకేనా? పార్ట్ 1 పార్ట్ 2 లాగా. ఓకేనా? కటింగ్ పార్ట్ 1, స్టిచ్చింగ్ పార్ట్ 2. ఓకే, చూడండి. 1 మీటర్ క్లాత్ ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఓకేనా? ఒక లైన్ డ్రా చేయండి. లెంత్ వచ్చేసరికి 14.5, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. పైన 1/2 ఇంచ్, కింద 1/4 ఇంచ్, 15.5. ఓకే, చూడండి. 15.5 మార్క్ చేయండి. ఓకేనా? చూడండి అమ్మా, చూడండి. కొంచెం దూరంలో మళ్ళీ 15.5 మార్క్ చేయండి. ఓకేనా? 1/2 ఇంచ్కి మళ్ళీ మార్క్ చేయండి. ఓకే, మీరు 1 ఇంచ్ పెట్టుకోండి. మీకు వచ్చేదాకా 1 ఇంచ్, పైన 1 ఇంచ్, 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్. ఓకే, లైన్ కొట్టేసేయండి. చూడండి అమ్మ, ఈ సైజు 29 వేస్ట్ అంటే ఈవిడ షోల్డర్ దగ్గర వెడల్పుగా ఉంటుంది, షోల్డర్ పెద్దగా ఉంటుంది అంటే 5.5 పెట్టాలి. ఓకేనా? 29 నడుము కదా, నడుము సైజు చిన్నగా ఉంది కదా అని 5 పెట్టకూడదు. ఓకేనా? మళ్ళీ అందుకు చెప్తుంది మీకు స్పెషల్గా. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 6 పెట్టండి. మనుషులను చూస్తే తెలుస్తుంది. ఎలా బ్లౌజ్ని చూస్తే తెలిసిపోతుంది కదా. చెస్ట్ 36, వేస్ట్ 29, 7 ఇంచులు తేడా వచ్చింది అంటే ఇది బాగుందనే కదా ఫిగర్. ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి సన్నగా ఉంది. 8 ఇంచులు కూడా తగ్గిద్ది. ఓకేనా? 7 అలా చూసుకోవాలి. అంతేగాని నడుముకి 4 ఇంచులు కలిపితే చెస్ట్ ఇట్లాంటివి పనిచేయవు. ఓకే, అందరికీ పనిచేయవు. ఇప్పుడు 36 అంటే ఒక పార్ట్ చూడమ్మా. 36 డివైడెడ్ బై 4 అంటే 9. 9 - 1 = 8. ఆర్మ్ హోల్ 8 రావాలి. 9 మార్క్ చేయండి. చెస్ట్ లైన్లో 1.5 ఖర్చు మార్క్ చేయండి. షోల్డర్కి 5.5 పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 5.5 పెట్టండి. ఓకేనా? చూడండి, ఇక్కడ 1.5 పెట్టండి కార్నర్లో, లేదా 1.5 అయినా పెట్టవచ్చు, మన ఇష్టం. ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు. ఓకేనా? 5.5. ఇది చూడండి, ఈ లైన్కి టచ్ అవ్వాలి, ఈ లైన్కి టచ్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు మనకి 8 రావాలి. వచ్చిందా లేదో చూద్దాం. ఓకేనా? చూడండి, 8 వచ్చింది. 1.5 అంటే సిచ్యువేషన్ బట్టి మార్చాలి. ఓకేనా? నడుము వచ్చేసరికి ఎంత? 29. 29 అంటే 7.5. ఓకేనా? 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా? 29. ఓకే, నెక్కకు వచ్చేసరికి 2.5. ఓకేనా? నెక్క విడత వచ్చేసరికి 4.5 అంటే కింద 1/4 ఇంచ్, పైన 1/4 ఇంచ్. 5 మార్క్ చేయండి. ఇక్కడ 2.5 పెట్టాం కాబట్టి ఇక్కడ 1/4 పెట్టండి. ఓకేనా? ఇక్కడ 1/4 మార్క్ చేయండి. ఓకే, ఇలా లైన్ కొట్టండి. దీంట్లో ఇలా షేప్ ఇట్లా రౌండ్ ఇచ్చేయండి. ఇక్కడ 2.5, ఇక్కడ 1/4 పెట్టాను. ఓకేనా? 1/4 ఇంచ్ ఎక్కువ పెట్టండి. 3 కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం, ఏం కాదు. నేను పెట్టలేదు, కాకపోతే ఇవి వేసుకోలేరు. ఏది షోల్డర్? ఆర్మ్ డౌనా 6, 1/2 ఇంచ్ కలపాలి. 2.5. ఆర్మ్ హోల్ 8. ఓకేనా? అర్థమైందా? కట్ చేయనా? ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేయండి, ఎక్స్ట్రా ఏమి కట్ చేయొద్దు. ఇలా కట్ చేసేయండి మార్కింగ్ మీదే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలనుకుంది, కొత్త వాళ్ళు అయితే పిల్లలు ఉంటే మన ఇంట్లో చిన్న పిల్లలకి వాళ్ళకి కుట్టామనుకోండి ఫ్రాక్లు, మనకి ఎనర్జీ వచ్చింది. ఓకేనా? అలాంటి ప్లాన్ చేసుకోవాలి. ఒక్కసారి బ్లౌజ్ కాకుండా కొత్త వాళ్ళు అయితే అసలు మిషన్ తొక్కడం రాదు అనుకున్నప్పుడు అలాంటివి వాడాలి. అప్పుడు ఏంటంటే పిల్లలు వేసుకుంటారు. మనం ఏంటంటే కుట్టుకుంటాం కానీ బీరువా ముడుచుకుంటుంది కానీ మనం వేసుకోం. అది అందుకే వేసుకోం కాబట్టి వాళ్ళకి కుడితే వాళ్ళు వేసుకుంటారు. ఇంకేంటంటే మా మమ్మీ కుట్టిందని ఊరంతా చెప్పొస్తారు తెలిసిన వాళ్ళందరికీ. వాళ్ళు అడగరు, అయినా చెబుతారు వీళ్ళు. అప్పుడు మనకి ఎనర్జీ వచ్చింది. చూడండి, ఇలా నెక్క తీసేయండి. ఓకేనా? ఇలా ఫోల్డ్ దీనికి అవసరం. ఆవిడ ఎక్కువ రౌండ్ స్క్వేర్ వేసుకుంటుంది, ఇంక వేరే ఏం వేసుకోదు, తక్కువ.
పైపింగ్ కూడా వేసుకోదు, కానీ వేస్తాను దీనికి. ఓకేనా, ఇలా కాట్ పెట్టండి. ఓకే, చూడండి ఫోల్డింగ్ ఉంది కదా, మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఏమైంది చూడండి, ఒక లైన్ డ్రా చేయండి, జాయింట్ చేసేది చూడండి, ఒక లైన్ డ్రా చేయండి. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 10, పైన 1/2 ఇంచి చూడండి, కింద 1/4 ఇంచి, అంటే 11. ఓకేనా, చూడండి మళ్ళీ 11 పైన మార్క్ చేయండి. ఈ కొంచెం దూరంలో ఆమ్ డౌన్ వచ్చేసరికి 3.5 మార్క్ చేయండి. ఒక లైన్ కొట్టేసేయండి, 3.5. ఓకేనా, చూడండి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5 అయితే ఉండండి. హ్యాండ్ లూజ్ 5.5 అయితే ఏమంటున్నానంటే పుష్ప హ్యాండ్ అంటున్నాను కదా. చూడండి ఇలా ఉంది కదమ్మా, ఇక్కడి నుంచి ఒక 2.5 ఇంచులు మనకి సిచ్యువేషన్ బట్టి నాకు క్లాత్ సరిపోవాలి, అందుకే అడ్జస్ట్ చేస్తున్నాను. 1.5 ఇంచులు ఇట్లా ఉందా, ఇది 1.5 ఇంచులు ఇక్కడి నుంచి ఒక లైన్ మార్క్ చేయండి. ఓకేనా, ఇట్లా పైకి 2.5 ఇంచులు, పైకి 2.5 ఇంచులు మార్క్ చేయండి పఫ్కి ఇక్కడ రావడానికి. ఇప్పుడు ఇటుకు కూడా 2.5 ఇంచులు మార్క్ చేయండి. ఓకేనా, ఒక బాక్స్ లాగా కొట్టండి. ఓకే, ఇక్కడి నుంచి ఆమ్ హోల్ 8 కదా, 8 మార్క్ చేయండి. ఇది వదిలేయండి, 8 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 1.5. నేను ఎందుకు ఎంతే పెట్టానంటే ఇంచున్నర ఖర్చు అన్నీ చూసుకుని పెట్టాను. ఓకేనా, హ్యాండ్ లూజ్ 5.5, ఇక్కడ నుంచి 5.5. క్లాత్ సరిపోతే 2 ఇంచెస్ 2 ఇంచెస్ పెట్టవచ్చు, ఏం కాదు. ఓకేనా, ఈ ఏంటంటే కొన్ని స్టిచ్ చేసినప్పుడు అర్థమవుతాయి, కొన్ని ఏంటంటే కటింగ్లో అర్థం కావు మనకి. ఇలా ఇక్కడ 1.5 మార్క్ చేయండి. షోల్డర్ పెద్దగా ఉంది కాబట్టి, నడుము సైజు చిన్నది 29 అని లెక్క ఇవ్వద్దు. ఓకేనా, కొన్ని పంచేయవు. ఓకేనా, అవతల వాళ్ళని బట్టి. ఓకే, ఇక్కడ చూడండి ఇలా ఉంది కదా, ఇలా మార్క్ చేయండి. ఇప్పుడు ఇది చూడమ్మా, ఇలా వచ్చి ఇది ఇలా. ఓకే, ఇది అయితే ఏం చేయాలంటే, ఇప్పుడు నేనైతే గుర్తులేదు, శ్రీవల్లి తినడం చూశాను కానీ ఎక్కడి నుంచి తీసింది అంటున్నారు. నేను చూడలేదు మరి ఆ సీను, మీరు చూసారా లేదు. చూడండి 5.5 ఇంచులు ఇక్కడి నుంచి, 5.5 లేదా 6 ఇంచులు ఇలా మార్క్ చేసి ఇక్కడ వీల్తో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వరకే స్టిచ్ చేయాలన్నమాట. ఇది హోల్ వెళ్ళి వస్తుంది, మనం ఈ పెన్ను పెట్టుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు దీనిలో నుంచి. నేను రేపు కటింగ్ మళ్ళీ స్టిచ్చింగ్ చూపిస్తాను రేపు. ఓకేనా, అది 5.5 వాళ్ళకనా మేడం, ఎవరికైనా 5.5 అంటారా? ఎవరికి అంటే పొడవును బట్టి, నాకు కింద ఇక్కడ వరకు చాలు అని 6 పెట్టాను. కింద ఇక్కడ నుంచి ఖర్చులు పోను 5.5 వచ్చింది, ఇక్కడ వరకు చాలు. లేదా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్గా గుర్తుపెట్టుకోండి, అది బెటర్. ఆమ్ డౌన్ ఎక్కడ వచ్చిందో అక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ అట్లా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కింద నుంచి అంటే ఒకళ్ళ చేయి పొడవు ఉంటుంది, ఒకళ్ళ చేయి పొట్టిగా ఉంటుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఈ ప్లేస్ ఉంచాలమ్మా. ఓకే, ఇక్కడ నుంచి ఇది మర్చిపోండి, 1.5 పెట్టండి. ఇక్కడ నుంచి 8 ఆమ్ హోల్, ఇక్కడ నుంచి 1.5 పెట్టండి. ఓకేనా, 2.5 ఇంచులు అక్కడి నుంచి పెట్టాలి. ఓకేనా, ఒకసారి మనం ఏంటంటే వచ్చినట్టే అనిపిస్తుంది, చూస్తే వచ్చినట్టే అనిపిస్తుంది, చేస్తేనే వచ్చినట్టు. ఓకేనా, అంతే. భలే ఈజీగా ఉందే, వచ్చేసిందే అనిపించింది, రాదమ్మా. అంత ఈజీ కాదు, అలాంటి కష్టమో కాదు, రోజు రెగ్యులర్గా చేస్తే వచ్చింది. ఓకేనా, కుట్టండి. పుష్ప 2 మళ్ళీ వస్తుంది కదా, ఏంటంటే కుడితే ఎవరో ఒకళ్ళు అడుగుతారు. ఇదిగో ఒకసారి చూడండి, ఇది మర్చిపోండి. అసలు ఇలాంటి పేపర్ మీదే చెప్తాను నేను, ఎక్కువ దీని మీద చెప్పను. కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ పేపర్ మీద ఎందుకులే అని చెప్పాను. ఇది మర్చిపోండి. ఇప్పుడు ఇది ఎల్బో హ్యాండ్, ఇది యాడ్ చేస్తే పుష్ప హ్యాండ్, శ్రీవల్లి హ్యాండ్. మళ్ళీ పుష్ప అంటే తెలియదేమో, శ్రీవల్లి హ్యాండ్. ఓకేనా, ఇది కట్ చేసేయాలి. ఇలా కట్ చేసేయండి, కొలుచుకోవాలి. మనం ప్రిల్లు పెట్టేటప్పుడు ఎట్లాగో నేను చెప్తాను, రేపు స్టిచ్చింగ్ చూపించేస్తానమ్మా. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ట్రెండ్ని బట్టి అసలు ఎప్పుడో కుట్టేయాలి. కాకపోతే మొన్న వాళ్ళు నన్ను షాప్లో చూసి అడిగారు, అందుకు కుట్టాల్సి వచ్చింది ఇప్పుడు. ఓకేనా, ఇలా పెట్టేసేయండి, ఇలా కట్ చేసేయండి. నీట్గా ఎలా ఉందో అలాగే కట్ చేయండి, ఎక్స్ట్రా ఏం ఉంచొద్దు. కట్ చేయడం కూడా రావాలి, కటింగ్ ఒక్కటే వస్తే కాదు, మళ్ళీ స్టిచ్చింగ్ కూడా రావాలి. ప్రతిదీ ఇంపార్టెంట్. ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నామంటే ఎక్కడో చాలా రాంగ్ కుట్టామని అర్థం. ఓకేనా,
ఇది చూడండి, ఇక్కడ కార్డ్ పెట్టేసేయండి. ఇదిగోండి, ఎక్కడి నుంచి ప్రిల్ పెట్టాలో తెలియదు, ఇది ఎక్కడి నుంచి పెట్టండి. ఓకేనా, ఇట్లా నుంచి ఇలా పెట్టేసేయండి. మళ్ళీ నేను చూపిస్తాను. ఒకవేళ ఎక్కువ వచ్చిందా, హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఇది ఎక్కువ వచ్చిందా, ఇంకో ప్రిల్ పెడతాం. ఇది తగ్గిందా, ప్రిల్ తీసేస్తాం. అంతే, ఏం చెయ్యొద్దు మీరు. ఓకేనా, ఇలా చేయండి. నేను లోతు ఇప్పుడు తీయను, ఇలాంటి వాటికి దేనికైనా కానీ ప్రిల్లు పెట్టేసుకున్నాకే తీస్తాను. ఓకేనా, నేను ముందు తీయను. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంటూ మార్క్ పెట్టండి. ఇదిగో చక్కగా కనిపిస్తుంది చూసారా, ఇక్కడితో ఆపేయాలి. ఓకేనా, ఇలా వచ్చి కూడా ఇక్కడ దాకా కూడా పెట్టవచ్చు, ఏం కాదు. కాకపోతే ఇక్కడ పెడితే ఇది లెగుస్తుంది అనమాట, కొంచెం అందంగా ఉంటుంది. ఇక్కడ అన్ని ప్రిల్స్ వస్తాయి, ఇలా ప్రిల్ వస్తుంది, ఇలా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీద్దాం. ఇప్పుడు మేడం లెంత్ 10 కాబట్టి అక్కడ 3.5 తీసారు మేడం. 3.5 5.5 పెట్టారు మేడం. హ్యాండ్ కి 1 ఇంచు ఇది 1 ఇంచ్ అన్నారు కదా, ఇప్పుడు 9.5 మేడం. అది మనం చూసాం కదా, 1 ఇంచ్ సరిపోద్ది కదా మేడం? సరిపోయింది, 1 ఇంచ్ సరిపోద్ది. చూడమ్మా, ఇట్లా పెట్టండి, ఇలా పెట్టాలి. ఓకే, ఇది వేయడం కూడా రావాలి. క్రాస్ వేస్తున్నామా స్ట్రైట్ వేస్తున్నామా చూసుకోవాలి. చూడండి, పావు ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి వదలండి. చూడండి, ఇంకో డౌట్ వస్తే అమ్మ మీకు ఇంకోటి చెప్తున్నాను చూడండి. ఇది కరెక్ట్గా పెట్టామా లేదా చెక్ చేయాలంటే ఇక్కడ 9 పెట్టాం కదా, ఇప్పుడు నాకు 9.5 వస్తే ఇది కరెక్ట్, లేకపోతే రాంగ్. అవునా కాదో చూద్దాం, నాకు కూడా తెలియదు. అదిగో బంగారం లాగా వచ్చింది, వెరీ గుడ్. ఇదిగో మీరు ఇది ఇట్లా పెట్టడం వల్ల, క్రాస్గా పెట్టడం వల్ల షోల్డర్ జారిపోతున్నాయి, మీకు సరిగ్గా రావట్లేదు. ప్రాబ్లం అది. ప్రతిదీ చెక్ చేయండి, తప్పేమీ కాదు. ఎక్కడ తప్పు చేశారో తెలిసింది. అప్పుడు ఏమన్నా తప్పు వచ్చిందని ఇంకేదో చేసి ఉంటారు. ఏదో చేయకపోతే ఏమీ రాదు, ఏదో చేస్తేనే వస్తుంది తప్పు, అంతేనా? అందుకు ఇలా చెక్ చేసుకోండి. ఇలా పెట్టేసి 9.5, అసలు 9, మనకు పావు ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టికి 9.5, ఇలా ప్రతిదీ చెక్ చేయాలి. ఓకేనా, ఇది చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5. కరెక్ట్గా మీరు రోజు వచ్చి రోజు వీడియోలు చూసిన, అసలు చెప్తున్నా, రోజు వస్తే రాకుండా ఎక్కడ పోయిద్దిరా, వారం రోజుల చక్కగా బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు. చూడండి, రౌండ్ తీసేయండి. ఓకేనా, ఇప్పుడు చంకలో వీల్ మార్క్ చేయండి. చంకలో వీల్ మార్క్ చేస్తే పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. వీ లాగా అంటాం, వీ షేప్ అంటాం కదా, వీ అంటే ఇట్లా ఇట్లా వచ్చేసింది, బ్రాడ్గా లేకుండా వచ్చింది అనమాట. ఓకే, మీ ఇష్టం రా, మీకు ఏం పెట్టుకోవాలనిపిస్తే అవి పెట్టుకోండి. ఒకటి ఎప్పుడు మనయ్యే అనుకుంటే ఎప్పుడు ఒకేలాగా కొట్టొద్దు, మార్చండి. ఏం పోయింది? ఓకేనా, అప్పుడు అసలు మనకి ఎలా బాగుంది, ఏది వేసుకుంటే బాగుందో మనకు ఒక ఐడియా వచ్చింది. ఒక బ్లౌజ్ మొన్న వేసుకుంది బాగుంది, కన్వీనెంట్గా ఉంది అనిపించింది అంటే అసలు దాంట్లో ఏం చేసాము అది చూడాలి. ఒక్కోటి ఒక్కోలాగా అనమాట. ముందు ఒకటి ఇంట్రెస్ట్ ఒకటి ఉండాలమ్మా. ఒకటి ఎలా ఇంట్రెస్ట్ ఉందా లేదని ఎలా తెలుసుకోవాలంటే, ఏ పని చేస్తే హ్యాపీగా ఉన్నామో ఒకసారి గుర్తించుకోండి. మీరు ఒక్కలే ఉన్నప్పుడు ఆలోచించండి. ఏదో పని చేస్తే హ్యాపీగా ఉంటాం. మొన్న ఆన్లైన్లో అడిగితే షాపింగ్ చేయడం ఇష్టం అంది, జేబులు ఖాళీయే అంటే చెప్తున్నాను. ఒక పని చేస్తే హ్యాపీగా నేను ఉన్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లాసులు చెప్పినా కుట్టినా హ్యాపీగానే ఉంటాను. నిజంగా చెప్తున్నాను, చాలా హ్యాపీగా ఉంటాను, అన్నీ మర్చిపోతాం. అలా ఒక పని చేస్తే హ్యాపీగా ఉంటున్నామంటే అది ఏ పని కనుక్కోండి, ఆ పని చేయండి, హ్యాపీగా ఉంటాం. ఇదే చేయాలని ఏం లేదు అది. ఓకేనా, కాకపోతే బాగుంటుంది ఇలా చేస్తే. ఏంటంటే మనకి ఎంజాయ్ చేస్తాం, పని కూడా ఎంజాయ్ చేయాలి, అప్పుడు కష్టం అనిపించదు. ఓకేనా, అలా ఎంజాయ్ చేయండి, రోజు రండి. ఓకే, మార్కింగ్ మీద కట్ చేసేయండి, ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దు. ఇలా మొత్తం కట్ చేసేయండి నీట్గా. ప్రతిదీ ఇంపార్టెంట్. రావట్లేదంటే వచ్చిద్ది, కొంచెం టైం పట్టిద్ది అనమాట, అంతే. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాం కదా, ఇక్కడ నడుము పంచక్కర్లేదు కదా, నడుము దగ్గర అవసరం లేదు, మనకు సరిపోద్ది. ఓకేనా, చూడండి చెప్తానులే అవి డ్రెస్సులు అప్పుడు. ఓకేనా, చూడండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ లెంత్ చూడండి, చెస్ట్లో ఒక పార్ట్ అమ్మ చూడండి, కొంచెం జాగ్రత్తగా 9, 1.5 ఇక్కడి నుంచి 2.5. ఓకేనా, సేమ్ మళ్ళీ మనకు లైన్ కొట్టడం రాదు కదా. చూడండి 6.5 దగ్గర పెట్టాను, 9, 1.5, 2.5, 13, 9, 1.5, 2.5 వచ్చేసరికి 4, 9, 13. ఓకే, సరిపోయిందా? ఒకసారి లెక్క వేసుకోండి మీరు కూడా. ఫ్రంట్ లెంత్ 13, ఒక లైన్ కొట్టేసేయండి. అవి రాసుకోండి. ఇందాడ కూడా అంతేగాని వేరే మార్చాం కొన్ని. చూడండి చెస్ట్ 36 అంటే కొంచెం జాగ్రత్తగానండి. 3.6 మధ్యలో చొక్కెట్టండి, 10వ భాగం అంటే 3.6 అంటే 3.5ఏనా? 3.5కు పావు ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి, అంటే పావు తక్కువ 4ఏనా? పావు తక్కువ 4కి ఇటు 1.5,
ఇటు 1.5 కలపండి. ఓకేనా? ఇది ఇటు 1.5 అటు. ఇదే పావు తక్కువ 4 పైన కూడా మార్క్ చేయండి. ఓకేనా? చాలా ఈజీరా. ఇదే ఫార్ములా కాదమ్మా, అంబ్రెల్లా కట్టుకు కానీ పిల్లల ఫ్రాక్స్కి కానీ ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం వెళ్తే ఈజీగా ఉంటుంది. ముందు అవతల వాళ్ళ బాడీ స్ట్రక్చర్ కూడా మనకు తెలుసుంటే ఇంకా ఈజీ. బాడీని స్టడీ చేయాలి. ఓకేనా? ప్రాబ్లం వచ్చిందంటే ఎందుకు వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో ఒక నొప్పి వచ్చింది, ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు వచ్చిందంటే ముందు అసలు నేను ఏం తిన్నాము, ఏం చేసాము ఒకసారి రివైజ్ చేసుకోవాలి. మనకే తెలిసిపోద్ది, డాక్టర్ దాకా వెళ్ళవసరం. కొన్నిటికి సొల్యూషన్స్ వెంటనే తెలిసిపోతాయి. నిన్న ఇది తిన్నాము అందుకే వచ్చింది అట్లా. లేకపోతే సీజనల్ చేంజెస్ ఏదో మనకు తేడా తెలిసిపోద్ది. ఓకేనా? అట్లా ప్రతిదానికి మొన్న ఇలా చేసామంటే ఇప్పుడు ఇలా మార్చి చేయాలి. ఓకే? చేసింది చేయకుండా కొత్తది చేయండి. ప్రాబ్లం వస్తే ఏం కాదు. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఒకవేళ ప్రాబ్లం వచ్చిందంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ కూడా ఉంటుంది. సొల్యూషన్ ఉంటేనే ప్రాబ్లం వచ్చింది. సొల్యూషన్ లేకుండా ప్రాబ్లమే రాదు. కొంతమంది చెప్తారు అసలు నా ప్రాబ్లంకి సొల్యూషనే లేదంటారు. ఎందుకు ఉండదు? ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇంకోటి చెప్పాలి మీకు. మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే మనం ఇప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లం అనుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇంట్లో ఇష్యూస్ ఎట్లాంటివి అయితే లాయర్ అట్లా. అంతేగాని మనకి ఇది వస్తే అక్కడికి వెళ్తే ప్రాబ్లం సొల్యూషన్ ఎక్కడ వచ్చింది? రాదు కదా. ఏ ప్రాబ్లం వస్తే వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి, అప్పుడు సొల్యూషన్ దొరికిద్ది. ఓకేనా? అర్థం చేసుకోండి. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. చూడండి. చెప్పమ్మా. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తగ్గించుకోవాలా? తగ్గించుకోకూడదు. చెస్ట్ ఎక్కువ ఉంటే అమ్మ ఇంకో డౌట్. వెరీ గుడ్ రా, థ్యాంక్స్ రా. చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉందనుకోండి అమ్మ, బాడీని మించి చెస్ట్ ఉందనుకో ఇక్కడ 3 ఇంచు దాకా లోతు తీయాలి. ఎందుకంటే చూడండి, బాడీలో చెస్ట్ ఎక్కువ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇలా పైకి పొడుచుకొస్తుంది. ఇది కిందకు ఇలా లోతుకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ముడతలు ఇల్లే వచ్చేస్తాయి. ఇక్కడ లోతు ఎక్కువ తీయాలి. అంతేకాని అందరికి 1/2 ఇంచే తీస్తాం, అందరికి 1/4 ఇంచే తీస్తాం అనేది రాంగ్. ఇది కూడా మనం డీప్గా ఏంటంటే కొన్ని బండ గుర్తులు గుర్తు పెట్టుకోవాలి. తప్పదు కదా. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఉన్నప్పుడు మీకు ఒకలాగా చెప్పాలి, కొంచెం పని వస్తున్నప్పుడు ఇంకా మార్చాలి. ఇప్పుడు మీకు ఇంకో లాజిక్ చెప్తాను. చిన్న పిల్లాడు అనుకో, వాడికి ముందు ఎంతే తింటాడు, రేపు ఇంకో స్పూన్ ఎక్కువ వేస్తాం. అలా రోజు పెంచుకుంటూ వెళ్తాం వాడి తిండిని. మనకు తెలిసిపోతుంది ఈరోజు తిన్నాడంటే నిన్న ఎంత స్పూన్ వేసాం, ఎంత స్పూన్. అట్లా మీకు కూడా నేను అలాగే చెప్తాను. ఓకేనా? ఒకటి ఇలా కుట్టామంటే రేపు ఇంకోలాగా, అంటే 2-3 టైప్స్ చెప్తాను. ఓకేనా? అట్లా అంతే. ఎక్కువ ఉంటే 3/4 ఇంచు దాకా తీయాలమ్మా. సిచ్యువేషన్ బట్టి ఇలా ఎత్తి పట్టుకుంటుందా, ఇలా లోపలికి వెళ్ళిపోద్ది చంకలో. అంటే అప్పుడు ఈ కప్పు సైజు కూడా మనం పెట్టాలని చెప్పాను. 2.5 దగ్గర 3 పెట్టిందని చెప్పాను. అట్లా మారవాలి కొన్ని. ఓకేనా? అది ఇట్లా చూడండి, 1/2 ఇంచు డౌన్ చేయండి, ఇలా మార్క్ చేయండి. ఓకేనా? తీసేయనా? ఇంతే, ఏం లేదురా, చాలా ఈజీ. టైలరింగ్ చాలా కష్టం అని చెప్తారు, నేను చెప్తాను టైలరింగ్ చాలా ఈజీ అని. ఎంత ఈజీ అంటే అంత ఈజీ, ఇక మనం చెప్పవసరంలా. చెప్పు. వేస్తాను, ఒక్కటి కాదు 2 సార్లు వేస్తాను. బాగానే వచ్చింది. తీ, బాగానే వచ్చిందమ్మా, నాకన్నా బాగా వచ్చింది. నిజాలు చెప్తే నమ్మాలి. అందరూ బాగా కొడతారా, కాకపోతే ఏంటంటే వాళ్ళ మీద నమ్మకం ఉండదు. అంతేనమ్మా. మనం నమ్మాలి, తర్వాత ఎదుటోళ్ళు నమ్మాలి. మనం నమ్మలేని వాళ్ళం పక్కన వాళ్ళు నమ్మలేము. నమ్మేమని మోసం చేస్తాం, నమ్మము. మనం నమ్మము, పక్కన వాళ్ళని ఎందుకు నమ్ముతాం మనం? అది నమ్మామని చెప్పి మోసం చేస్తాం, అంతే, ఏం లేదు. ఓకేనా? ప్రతిదీ కూడాను మీరు రోజు రావాలి. ఎగ్గొట్టేస్తున్నారు, నాకు నచ్చట్లేదు. ఎప్పుడు తీయాలి? ఎక్కువగా ఉంటే అవతల వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అప్పుడు తీయాలి, అందరికీ తీయం. ఓకేనా? కాట్ పెట్టేసేయండి, అన్ని కాట్లు పెట్టేసుకోండి, వీల్ మార్క్ చేసేయండి. రాంగ్ వస్తుందంటే ఏదో బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరుచుకోవాలి నీట్గా. ఓకే, ఇది ఇలా పరుచుకోండి. ఓకేనా? 1/4 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టికి ఉండాలి. 1/2 ఇంచు లోతు తీసాం కదా, అది కనిపించాలి. ఇవన్నీ చూడండి. ఇక్కడ చూడండి, ఇంకోటి ఉక్సులు పట్టి కాజా పట్టికి తీసాం. ఓకేనా? ఇక్కడ చూడండి ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. 2.5 వచ్చిందంటే నాకు షేప్ బెల్ట్ 3.5 ఇంచులు చాలు. ఓకేనా? 3.5 తీసుకుంటాను. ఓకేనా? ఇలా ఒకవేళ 3 మీకు ఇంకోటి చెప్పాను, 2.5 వచ్చినా 1.5 వచ్చినా 1.5 కలపాలని, కానీ నేను కలపను, లెంత్ ఎక్కువైపోతాయి. ఓకేనా? అలా లెంత్ ఎక్కువైపోతే ఏంటంటే బాగోదన్నమాట. మనము ఉందలే అని చెప్పి కలుపుకుంటా పోతే బాగోదు. ఏదిరా, చూడండి, ఒక లైన్ డ్రా చేయండి. ఓకే,
ఇటు కూడా ఒక లైన్ డ్రా చేయండి. ఒక పావు ఇంచు ఒకవేళ ఎక్కువ కావాలంటే పావు తక్కువ 4 కూడా తీయొచ్చు. ఓకేనా, నేను తీయను, 3.5 తీస్తాను, సరిపోద్ది. అంతే. చూడండి అమ్మ, నడుము వచ్చేసరికి 7.5, 29 కదా, 7.5, ఒక హాఫ్ ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి, పావు తక్కువ 8, 1.5 ఖర్చు. ఓకేనా, ఇక్కడ పావు తక్కువ 4 దగ్గర ఇక్కడ 3. ఓకేనా, ఇలా ఎప్పుడైనా లైన్స్ కొట్టకండి. ఓకేనా, ఇలా చుక్కలు చుక్కలుగా పెట్టండి, అప్పుడు బాగా వస్తుంది. మనం ముగ్గులు వేసేటప్పుడు చుక్కలు చుక్కలుగా పెడితే అంత బాగా వేస్తాం, కలిపేస్తాం, అంతేనా. అదే కొంచెం వంక టెంకర అంటే వచ్చిన వాళ్ళు ఎక్స్పర్ట్లు ఉంటారులే, నాకు రాదు. ఓకేనా, ఇలా వేస్తాను. ఇలా వేసుకుంటే మనకి ఈజీగా వచ్చింది. ఇలా మార్కింగ్ మీదే కట్ చేయండి. కొన్ని ఉంటాయి రా, ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. మనం ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే బాగా వస్తుంది, బాగా వస్తుంది అని చెప్పినప్పుడు ఒకసారి ట్రై చేస్తే ఏం పోయింది. ఇప్పుడు కట్ చేసే వాళ్ళం మనమేం ఊరికే కట్ చేయట్లేదు కదా, వేస్ట్ చేసుకోం కదా, వస్తుంది. థ్యాంక్స్ రా. ఓకేనా, చూడండి ఇట్లా పెట్టేసి ఒక్క పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, తీసేయాలి. మనం ఆ ఉక్సులు పట్టి కాజా పట్టికి పావు ఇంచే కదా కావాల్సింది, హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం, ఓ పావు ఇలా తీసేయండి. ఇలా కాట్ పెట్టేసేయండి. ఓకేనా, కాట్ పెట్టేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా, ఇలా ఉంచుకోండి. పెట్టుకుని కావాలంటే ఒక గుండు పిన్ పెట్టేసి ఉంచండి, కదలకుండా ఉంటుంది. ఓకేనా, ఇలా పెట్టేసి హాఫ్ ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి పావు ఇంచ్ ఇవన్నీ చూసుకుని ఇలా పెట్టేసేయండి కిందకి సమానంగా. ఓకేనా, కరెక్ట్గా ఉంది, నేనేం తీయ అవసరం లేదు, 1 ఇంచే ఉంది, ఏం తీయను. ఓకేనా, సిచ్యువేషన్ బట్టి తీస్తాం, ఉంటే సరిపోయింది. ఓకే, ఇది 36. ఓకేనా, 36 పుష్ప హ్యాండ్.